హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 19కి సంబంధించి ఫిజిక్స్లో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఉంచే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. అయితే ఇంక వీడియోలోకి వెళ్దాం. First question, can a substance contract on heating? Give an example. Heat చేస్తే ఏ సబ్స్టెన్స్ అయినా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వకుండా కాంట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్ ఉంటాయా అని అడిగారు. ఎస్ ఉంటాయి. క్యాస్ట్ ఐరన్, న్యాచురల్ రబ్బర్ హీట్ చేస్తే అవి కంప్రెస్ అవుతాయి. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఇన్ రైల్వేస్ ట్రాక్? రైల్వే ట్రాక్ లో రైలు పట్టాలు ఉంటాయి కదా, పట్టాకి మధ్య కొంత గ్యాప్ లీవ్ చేస్తారు. ఎందుకు? టు అలౌ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్స్ ఇన్ సమ్మర్. సమ్మర్లో హీట్కి అవి ఏమవుతాయి? ఎక్స్పాండ్ అవుతాయి, లెంత్ పెరుగుతుంది. లీనియర్ ఎక్స్పాన్షన్, ఆ లీనియర్ ఎక్స్పాన్షన్ లెంత్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక మధ్యలో గ్యాప్స్ వదలకపోతే అవి బెండ్ అయిపోతాయి ట్రాక్స్. సో బెండ్ అవ్వకుండా ఉంచడం కోసం మధ్యలో గ్యాప్స్ ఉంచితే లీనియర్ ఎక్స్పాన్షన్ అలౌ చేస్తుంది. నెక్స్ట్, వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్. వై? రూఫ్ కి కింద భాగంలో వెంటిలేటర్ పెడతారు ప్రతి రూమ్ కి. ఎందుకంటే రూమ్ లో హాట్ ఎయిర్ అంతా కూడా డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ హాట్ ఎయిర్ బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రూఫ్ చుట్టూ ఏదో ఒక ప్లేస్ లో వెంటిలేటర్ పెట్టాలి. సో హాట్ ఎయిర్ హ్యాస్ లో డెన్సిటీ, ఇట్ మూవ్స్ అప్వర్డ్. డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల పైకి వెళ్ళిపోద్ది. టు ఎస్కేప్ హాట్ ఎయిర్ వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద రూమ్ జస్ట్ బిలో ద రూఫ్. ఓకే, సో ఎస్కేప్ అవ్వడానికి, హాట్ ఎయిర్ ఎస్కేప్ అవ్వడానికి మనం వెంటిలేటర్స్ పెడతాం. స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్పిందంటే రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఏ హాట్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఒక హాట్ బాడీ యొక్క హీట్ లో డిక్రిమెంట్ అనేది ఎవరికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ సరౌండింగ్. అంటే ఆ బాడీకి చుట్టూ ఉన్న సరౌండింగ్ కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటే, టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆ బాడీలో ఉండేటువంటి టెంపరేచర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. హీట్ లాస్ ఆఫ్ ఏ హాట్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద బాడీ అండ్ సరౌండింగ్. బాడీకి సరౌండింగ్ కి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటే గనక అప్పుడు హీట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుందని అర్థం. నెక్స్ట్, ద రూఫ్స్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ఆఫెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్. వై? సమ్మర్స్ లో రూఫ్ కి పైన వైట్ పెయింట్ వేస్తారు. ఎందుకు? వైట్ పెయింట్ ఈజ్ ఏ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్. హీట్ ని అబ్జార్బ్ చేసుకోదు, రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఈజ్ ఏ బ్యాడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్. దానివల్ల హీట్ ని అబ్జార్బ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ చేయడం వల్ల హీట్ రూఫ్ కిందకి రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ లోంచి ఏదో క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్ రావచ్చు. మీరు ఈ వీడియోస్ మన పాస్ గ్యారంటీ 20 days వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ అన్ని కూడా ఎగ్జామ్ ముందు రోజు అయినా కానీ మీరు బాగా ప్రిపేర్ అయ్యి చూసుకుని వెళ్తే ఖచ్చితంగా మీకు 60 మార్క్స్కి 40 అబవ్ మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ పాస్ గ్యారంటీ 20 days ప్రోగ్రామ్ వీడియోస్ చేయడంలో కొంచెం లేట్ అనేది వచ్చింది. కొన్ని ఇబ్బందుల వల్ల లేట్గా మీకు వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టైం నుంచి టైం టు టైం అప్డేట్లో మీకు ఇబ్బంది లేకుండా, ఇయర్ మొత్తం మనకి 12 months టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇబ్బంది లేకుండా వీడియోస్ అన్ని కూడా చక్కగా మీకు వీక్లీ వన్ సబ్జెక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఫుల్గా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామ్స్ బాగా రాయండి, మీరు బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.